నెలకి జీతం 40,000. అప్పుడప్పుడు 1000 ఇవ్వండి, 500 ఇవ్వండి అని మధ్య మధ్యలో అడగకూడదు. అడ్వాన్స్ కావాలని కూడా అడగకూడదు. చదువుకో. 40,000 జీతం అంటే భవానీ స్కూల్ ఫీజుకి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాన్ని ఎవ్వరూ స్కూల్లో ప్రశ్నించరు, ఫీజు కట్టలేదని అడగరు, భవానీని ఎవ్వరూ అవమానించరు. అది చక్కగా ఎలాంటి దిగులు లేకుండా చదువుకుంటుంది. భవానీ కోసం ఏ పని చేసినా పర్వాలేదు. ఇల్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించొచ్చు. అద్దె టైంకి కట్టొచ్చు. ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేసినా ఎంత జీతం రాదు. నేనిక్కడ కొంచెం కష్టపడితే చాలు. అగ్రిమెంట్లో కండిషన్లన్నీ చదివి ఈ పని నేను చేయను అంటే మళ్ళీ ఈ ఉద్యోగం పోతుంది. నో చెప్పాలన్న ఆలోచనే చేయకూడదు. పర్వాలేదు, ఈ పని మనిషి పని నేను చేస్తాను. ఏమైంది? ఆలోచిస్తున్నావు? అగ్రిమెంట్ చదవకుండానే ఆలోచిస్తున్నావు? ఏవైనా సమస్య ఉందా? ఉంటే ముందే చెప్పు. ఈ జీతానికి చాలా మంది పనిచేస్తారు. మంగళాకి తెలిసిన మనిషివని, తనకి మాటిచ్చానని మంగళా మాటకి విలువిచ్చి నిన్ను రమ్మన్నాను. అదేం లేదు మేడం. అయితే చదువు. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నాకు ఈ పని చేయడం ఇష్టమే. సరే, అయితే ఆ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. ఇక నుంచి నువ్వు ఈ ఇంటి పని మనిషివి. నువ్వు ఇందులో సంతకం చేశావంటే ఇందులో ఉన్నవన్నీ చదివే సంతకం చేశావనిపిస్తుంది. అయినా నా వైపు నుంచి కూడా నేను ఒకసారి వివరిస్తాను. ఏ కారణంతోనైనా సంవత్సరంలోపు ఈ పని వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే 25 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చి పని మానేయాలి. పర్వాలేదు మేడం, అర్థమైంది. మరి శాలరీ ఏ డేట్కి వస్తుంది? అది నీ ఇష్టం. నువ్వు జాయిన్ అయిన డేట్కే కావాలంటే ప్రతి నెల అదే డేట్కే ఇస్తాను. లేదు 1 తారీఖుకి కావాలంటే నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావో లెక్క పెట్టి అది నీకు 1 తారీఖుకిచ్చి 1 to 1 శాలరీ ఇస్తాను. ఎలా అయినా నాకు అభ్యంతరం లేదు. అలాగే మేడం, మీ ఇష్టం. నేను రేపటి నుంచి పనిలో జాయిన్ అవుతాను. గుడ్. అగ్రిమెంట్ కొంచెం కఠినంగా ఉండుండొచ్చు, కానీ అది మా సేఫ్టీ కోసం చేసిన అగ్రిమెంట్. నీ పని నాకు నచ్చితే అగ్రిమెంట్ గురించి అస్సలు పట్టించుకోను. అది నువ్వెలా పనిచేసి మెప్పిస్తావన్న దానిమీద ఆధారపడుంటుంది. నీ బాగోగులు నేను చూసుకుంటాను. మాకు నచ్చినట్టు నువ్వు పని చెయ్యాలంతే. ఇంటి పని చేసే పని మనుషుల్ని కూడా మేము మా ఇంటి మనుషుల్లాగే చూసుకుంటాం. సిగ్గుపడకుండా పని చెయ్యాలి అంతే. కష్టపడి పని చెయ్యాలి. నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే నేను చేస్తాను. అలాగే మేడం. అయితే రేపటి నుంచి పనిలోకొస్తావు కదా? అవును మేడం, రేపటి నుంచి వస్తాను. మంచిది, వెళ్ళిరా. థ్యాంక్ యూ. రేపటి నుంచి వచ్చేస్తాను.
మేస్త్రి గారు, మేస్త్రి గారు, సార్. నమస్తే సార్. నమస్తే. నా పేరు అర్జున్ అండి. ఇక్కడ ఏమన్నా పని దొరుకుతుందా? చదువుకున్న వాళ్ళ ఉన్నావు, ధనవంతుడి బిడ్డలా కనిపిస్తున్నావు. తాపి పని ఏం చేస్తావు? తాపి పని చేసిన అనుభవం ఉందా? నాకు పనులన్నీ అలవాటే. ప్రస్తుతానికి ఏ పని లేదు, అందుకే ఈ పని కావాలి. దయచేసి ఈ బిల్డింగ్లో ఏదన్నా పనుంటే ఇప్పించండి సార్. ఏ పని దొరకలేదని ఈ పని చేయడానికి రావద్దు. ఇదంత ఈజీ కాదు. మిమ్మల్ని చూస్తుంటే ఇంతకు ముందు ఈ పని చేసిన వాడిలా లేరు. మీరు అనుకున్నంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. నేను చేసే పని మీరు చూడండి సార్. నచ్చకపోతే పంపించేయండి. ఒకరోజు పనిచేసే అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. కంగారు పడకయ్యా, కావాలంటే మంచి పని చూసి పెడతాను. నాకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. సార్, నాకు సమస్యలున్నాయి, అవి తర్వాత చెప్తాను. ఈ ఒక్కరోజు పని ఇప్పించి చూడండి ప్లీజ్. సరే, ట్రై చేయండి. ఈరోజు పని లేదు, రేపటి నుంచి పనిలోకి రండి. అలాగే. చెప్పిన టైంకి రావాలి, చెప్పిన పని చెయ్యాలి, సరేనా? సరే సార్, నేను రేపు పనిలోకి వస్తాను. వెళ్ళండి. శివగామి, శివగామి, శివగామి. అర్జున్, వచ్చేసావా? ఏం చేస్తున్నావు? ఓ, వంట పనిలో ఉన్నట్టున్నావు. సాంబార్ చేస్తున్నాను. తీసుకో. ఏంటి మాస్టారు, మల్లెపూలు తీసుకొచ్చారు? ఏంటి విశేషం? మొదటి నుంచి అసలు ఇలాగే ఉండాల్సింది శివగామి. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం దొరుకుతుందని ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. అవునా? అలాగే. నువ్వు చిన్న పని చేసి పెడితే నాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఏంటది చెప్పు. నువ్వు తెచ్చిన పూలు నీ చేతులతో నువ్వే నా తల్లో పెట్టు. అంతే కదా, ఐఎమ్ ఆల్వేస్ రెడీ.